హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? వెడ్డింగ్ సిరీస్లో ఇది లాస్ట్ వీడియో అనుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ని క్యాప్చర్ చేశారనమాట మా వాళ్ళు. దాన్ని నేను షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్గా పోస్ట్ చేసుకున్నాను. అండ్ ఈ వీడియో అయితే ఫైనల్గా పెళ్ళి అయిపోగానే లైక్ ఈవినింగ్ ఫంక్షన్ హాల్ నుంచి ఇంటికి వచ్చాము. ఫంక్షన్ హాల్లో ప్లాన్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే రెయినీ సీజన్ మేము చేసుకున్నప్పుడు ఒకవేళ వర్షం పడితే అందరికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాము. సో అక్కడ మొత్తం మ్యారేజ్ అయిపోయి భోజనాలు అయిపోయాక ఇంకా లాస్ట్లో మాకు కొన్ని స్టిల్ పిక్స్ తీశారు. అవంతా అయిపోయాక ఏంటంటే ఇంటికి వచ్చే వరకు నైట్ 7 o'clock అయింది. అప్పటికి మా వాళ్ళు తగ్గట్లేదు, బయట నుంచోబెట్టారు. ఇంక ఇంట్లోకి రావాలంటే అత్తగారు కాళ్ళు కడగాలి అనేది ఒకటి ఉంటుందంట. సో మా అమ్మ నాకు అండ్ మా ఆయనకి కాళ్ళు కడిగారు. మీరు చేతిలో చూస్తే మా అమ్మ చేతిలో కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి కదా. మా అమ్మ ఏంటమ్మా ఇంత ఇచ్చారు అంటే కడుగుతుంటే నీళ్ళు పోస్తుంటే అది వస్తూనే ఉంది. ఇంకా మా ఆయనకి వరుస అక్క వాళ్ళు అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏందమ్మా కడక్కి ఏం చేస్తావు అని చెప్పి అంటున్నారు. కడిగేసిన వెంటనే మళ్ళీ లోపలికి ఏం ఎలో చేయలేదు. అక్కడ కొంచెం మనీ వేయాలంటే మా హస్బెండ్. సో అది ఎంత వేస్తారు అనేది వెయిటింగ్ అందరూ. సో మా ఆయన ఏమనుకున్నానే ఎక్కువ అమౌంట్ వేశారు. కానీ పక్కన మా వదిన వాళ్ళేమో వెయ్యకు సాయి వెయ్యకు అని ఇంకా తనకు అక్క వరుసలే వాళ్ళందరూ ఏమో తనకి సపోర్ట్ చేస్తున్నారు. అసలు వెయ్యకుండా నువ్వు ఎలా లోపలికి వస్తావు, కాలు గడిగించుకున్నావుగా అని చెప్పి మా అక్క వాళ్ళందరూ. ఇంకా అలా లోపలికి వచ్చి కొంతసేపు అయితే కూర్చున్నాము. ఇంకా అప్పటికి పేరెంట్ వాళ్ళు వచ్చారనమాట. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళడానికి హారతి ఇస్తారంట. మీరు అబ్జర్వ్ చేస్తుంటే లైక్ నా ప్రీవియస్ వీడియోస్లో మే మంత్లో నా కజిన్ మ్యారేజ్ అయింది. వాళ్ళకు కూడా హారతి ఇచ్చేటప్పుడు చాలా టైం పట్టిందనమాట, సాంగ్స్ పాడుతూ ఇట్లా హారతి ఇవ్వడం అనేది. ఇంక ఇక్కడ పేరెంట్ వాళ్ళు అయితే సాంగ్స్ స్టార్ట్ చేశారు. ఇదైతే కొంచెం నేను ఉంచుదాము అని అనుకుంటున్నాను సాంగ్స్. లైక్ ఈ సాంగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. నా నేమ్ తన నేమ్ అమ్మాయి అబ్బాయి అని చెప్పి మెన్షన్ చేస్తూ లైక్ పెళ్ళయ్యాక లైఫ్ ఎలా ఉంటుంది అన్నట్టుగా లైక్ నాకు అనిపించింది అనమాట. ఆ సాంగ్ మీనింగ్ ఓవరాల్గా మెన్షన్ చేస్తూ ఇంక ఇక్కడ అసలు మా ఇంద్రుడిని అయితే తగ్గట్లేదు. ఇప్పుడైనా కనీసం తను వేయకుండా మనీ ఆపాలి అని చెప్పి ఒక 50 రూపీస్ నోట్ ఇచ్చి అన్ని కాయిన్స్ తెప్పించారు. అందుకే తన వ్యాలెట్ కూడా మా వదిలే పట్టుకుంది. మీరు గమనిస్తే ఇక్కడ ఏంటంటే మంగళం అని వచ్చినప్పుడే హారతి ఇవ్వాలంట. ఇంకా వాళ్ళు చెప్తున్నారు. సో డిఫరెంట్ సాంగ్స్ ఇవన్నీ. తన పక్కనేమో మా ఇద్దరు వదినలు రత్నొదిన ఇంద్రొదిన ఉన్నారనమాట దానికి సపోర్టివ్గా. ఇంకా వెనక ఇంకో ఇద్దరు అక్కలు చిన్నొదిన అండ్ చిన్నారొదిన వాళ్ళు కూడా వెనుకున్నారు. ఇంకా లోపల సైడ్ ఏమో నా కజిన్స్ ఉన్నారు, మా అక్క వాళ్ళు అందరూ అనమాట. ఇంక ఈ సాంగ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అంటున్నారు మా హస్బెండ్, ఎప్పుడు వినలేదంట. సో ఇదైతే చాలా బాగా జరిగింది. ఈ పేరెంటల్ సాంగ్స్ పాడేటప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు లిరిక్స్ మర్చిపోతారు, ఆరల్స్ ఇటు వాళ్ళు ఎండ్ చేయకముందే అటు సైడ్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వాళ్ళల్లో వాళ్ళే మళ్ళీ కొంచెంసేపు ఫన్ చేసుకుంటారు, ఏం పాడుతున్నారు మీరు అని చెప్పి. సో ఇదైతే చాలా కొత్తగా అనిపించాయి. అంటే నేను విన్నాను కానీ సాంగ్స్ ఇంత ఏమంటారు కాషియస్గా వినడం అనేది నా మ్యారేజ్కి అయింది. వేరే వాళ్ళ దానికి వింటూ ఏదో ఒక వర్క్ మనం చేస్తూ ఉంటాం కదా, హడావుడికి తిరుగుతూ ఉంటాము. సో ఇదైతే అలా కాదు, నేనే దగ్గరుండి వినడం జరిగింది కాబట్టి సో ఇవన్నీ వింటూ ఉన్నాను. ఇంక ఇక్కడ మా రాజత్ అయితే లైక్ అమ్మాయి రిలేటెడ్ సాంగే పాడుతుంటే ఇంకా మా సుభాష్ నక్క అసలు ఊరుకోవట్లేదు. ఏందత్త నువ్వు అమ్మాయి మీదే పాడతావు, అబ్బాయి మీద పాటలు పాడవా అని చెప్పి కొంతసేపు అయింది. ఏమన్నా అబ్బాయి మీద ఉంటే సాంగ్స్ పాడమంటున్నారు, వాళ్ళకి అబ్బాయి మీద మరి ఉన్నాయో లేదో తెలియదు కానీ ఇంక అట్లా దానికి ఇంకొంతసేపు డిస్కషన్ మా దగ్గర. అప్పటికే మేమైతే ఫుల్ టయర్డ్. తన గురించి ఏమో తెలియదు కానీ నేనైతే ఫుల్ టయర్డ్. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ పిక్స్ దిగాలి కాబట్టి అందరికీ మేము స్టాండింగ్ పొజిషన్లోనే నించున్నాము. అందులో ఫ్రాక్ అంటే కొంచెం హీల్స్ వేస్తాం కదా. అండ్ మా వైపు ఏంటంటే కొంచెం హ్యూమిడిటీ ఎక్కువే ఉంటుంది ఆబ్వియస్గా. మాకు బీచ్ దగ్గర సూర్యలంక బీచ్ బాపట్ల దగ్గర కాబట్టి ఆబ్వియస్గా కొంచెం ఆ హ్యూమిడిటీ అనేది తెలుస్తుంది. అండ్ మా మ్యారేజ్ రోజు అయితే అసలు వర్షం పడలేదు. సో ఎండ గట్టిగా వచ్చిందనమాట. ఇంకా దానిదంతా ఇంకా ఆ రోజు హ్యూమిడిటీ తెలుస్తూనే ఉంది. బట్ ఇక్కడ మా అత్త మాత్రం బాగా పాడారు సాంగ్. మధ్యలో కొంచెం అందుకోలేకపోయినా బట్ దట్స్ ఫైన్. లైక్ మా ఊరు పేరు మండలం పేరు అన్నీ మెన్షన్ చేస్తూ చాలా బాగా పాడారు. ఇంకా చాలా సాంగ్స్ లోపలికి పంపించండి అని అంటున్నారు అనమాట ఇక్కడైతే. ఇప్పుడు వరకు పాడిన సాంగ్ ఏంటంటే జస్ట్ హారతి ఇవ్వడానికి మాత్రమే. మళ్ళీ లోపలికి వచ్చే ముందు పాడే సాంగ్స్ అవి డిఫరెంట్ అంట. ఈ హారతి ఇచ్చే దానిలో కూడా ఏదో డిఫరెంట్గా ఉన్నాయి. ఈ హారతి ఇచ్చేసాక క్యాండిల్ని బ్లో చేయకుండా ఆ ముద్దలు ఉన్నాయి కదా రైస్ బాల్స్, దానిలోకి జస్ట్ ఇలా అంటే అది ఆఫ్ అవ్వాలి అన్నట్టుగా చెప్తున్నారు.
అప్పుడు ఒక 50 రూపీస్ నోట్ ఇచ్చి రోడ్డు మీద కాళ్ళు కడిగినప్పుడే పంపించారు అని చెప్పా కదా, ఆ కాయిన్స్ అయితే ఇప్పుడు వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ ఈ లాస్ట్ హారతి తిప్పిన తర్వాత దానిలో అబ్బాయి మనీ వేయాలంటే ఇంకా మా వాళ్ళందరూ ఎగ్జైటింగ్. ఇంకా ఆఖరికి మా బావగారు కూడా తనకే సపోర్ట్, ఇలా ప్లేట్లో వేస్తే గల్లు మనాలి అని చెప్తున్నారనమాట. మా హస్బెండ్ కూడా పట్టుకొని లైక్ గట్టిగానే సౌండ్ వచ్చేలాగే వదిలారు. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ డిస్కషన్స్ అంతా చూడండి మీరే. అత్త సరసరవత్తులు పాడండి. పాట పాడు. నేరసం వచ్చింది. డబ్బు తర్వాత ఎత్తండి. అయ్యో అమ్మాయి అంత గెలవలే చెప్పండి ఇప్పుడు. అన్ని రూపాయలు ఏరికి చిల్లర మార్చుకొచ్చి పెట్టాలి. ఫస్ట్ నువ్వు చెప్పాలి. పాట జెస్సీ కాదు, జెస్సీ కాదు, జెస్సీ కాదు. మా ఆయన మాత్రం ఎవరు హెల్ప్ లేకుండా అడిగిన వెంటనే మాత్రం టక్కుమని చెప్పాడు. ఇక్కడ మా వాళ్ళందరూ కూడా అదే అంటున్నారు, పెళ్లి ప్రమాణాలు చేసేటప్పుడు కొంచెం తడబడ్డాడులే కానీ అమ్మో ఇక్కడ బాగానే చెప్పాడు అని చెప్పి డిస్కషన్స్. నాకైతే లైక్ ఏమని స్టార్ట్ చేయాలో తెలియలేదు, అందుకని నేను మా అక్క వాళ్ళ హెల్ప్ తీసుకుంటుంటే పక్క నుంచి అసలు మా బావగారు అయితే అసలు ఊరుకోవట్లేదు. చూడండి మీరే, మళ్ళీ కావాలంటే స్కూల్కి వెళ్ళిరా అని చెప్పి అంటున్నారు. సాంగ్స్ అన్నీ అయిపోయాక ఇంకా మమ్మల్ని అయితే అప్పుడు ఎలో చేశారు, రైట్ లెగ్ ఇంట్లోకి పెట్టి రమ్మని చెప్పి. అసలు నాకైతే మా అన్న పెళ్ళి కోసం ఎగ్జైటింగ్గా ఉంది. అవసరం అయితే నేను ఇంకొంచెం 2 రోజులు ఎక్స్ట్రా పర్మిషన్ అడిగానే వెళ్తాను, కానీ ఆఫీస్లో మా అన్నది మాత్రం మిస్ అవ్వను. అన్ని టైంకి అయిపోవాలి, ఇంకా కానివ్వండి అంటాడు. మా అన్న పెళ్ళికి ఎన్ని గంటల నుంచో పెడతారు అబ్బాయి వాళ్ళని అనేది చూడాలండి. సో ఈ వీడియోకి అయితే అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.